హాయ్ అందరికీ, నేను మీ వినయ్ కుమార్. ఈ రోజు వీడియోలో అయితే నిన్నటి రోజున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే నెదర్లాండ్స్కి వెళ్ళారు. అక్కడైతే మన భారతదేశానికి సంబంధించిన ఒక సంపదను అయితే 300 సంవత్సరాల తర్వాత తిరిగి మన భారతదేశానికి తీసుకొస్తున్నారు. అదేంటో క్లియర్ గా చెప్తాను చూడండి. మనకి తమిళనాడులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంపైర్ చోళా ఎంపైర్ పేరు అందరు వినే ఉంటారు. ఈ చోళా ఎంపైర్ లో రాజరాజ చోళా తర్వాత రాజేంద్ర చోళా అయితే ఆ ఎంపైర్ అయితే పరిపాలించారనమాట. ఈయన కాలంలో సుమారు 11వ శతాబ్దంలో అయితే ఈయన కాలంలో కాపర్ ప్లేట్స్ మీద ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఎలా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, ఎలా రూల్ చేయాలి అనే విషయాలన్నీ క్లియర్ గా డిస్క్రైబ్ చేసి కాపర్ ప్లేట్స్ మీద అయితే రాసి ఉంచారనమాట. మనకు తెలుసు కదా, బ్రిటిష్ కాలానికి ముందు మన దేశానికి డచ్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు కూడా మన దేశంలో చాలా ప్రాంతాలని పరిపాలించారనమాట. ఆ కాలంలో అయితే ఒక అతను నెదర్లాండ్స్ నుంచి వచ్చి ఈ కాపర్ ప్లేట్స్ అయితే నెదర్లాండ్స్ తీసుకెళ్లిపోయారనమాట. అప్పటి నుంచి సుమారు 300 సంవత్సరాల నుంచి అయితే ఈ కాపర్ ప్లేట్స్ నెదర్లాండ్ లో ఉన్నాయి. ఈ కాపర్ ప్లేట్స్ అయితే సుమారు 24 ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఈ 24 ప్లేట్స్ లో 5 ప్లేట్స్ మీద అయితే సంస్కృతంలో అయితే రాసి ఉంటుంది అనమాట. మిగతా ప్లేట్స్ లో అయితే తమిళ్లో రాసి ఉంటుంది. మనకు తెలుసు సంస్కృతం తమిళ్ అనేవి ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ అనమాట ప్రపంచంలోనే. ఇటువంటి సంపదను మన దేశం నుంచి వాళ్ళైతే తీసుకెళ్లారు. సో ఇదైతే మనం మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇవి రాజేంద్ర చోళాకి సంబంధించిన సంపద అని ఎలా చెప్తున్నామంటే, ఇక్కడైతే ఈ 24 ప్లేట్స్ ని ఒక రాగి ఒక శిల లాంటిది ఇది కట్టి ఉంచుది అనమాట. దాని మీద అయితే రాజేంద్ర చోళా యొక్క ఎంపైర్ యొక్క సింబల్ అయితే ఉందన్నమాట, ఒక పులి సింబల్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇది రాజేంద్ర చోళా కాలానికి సంబంధించింది అని చెప్పొచ్చు. అంతేకాదు దీని మీద అయితే సుమారు అన్ని ప్లేట్స్ మీద అయితే తమిళ్లో అయితే రాసిందనమాట. సో ఇది మన తమిళనాడుకి మన భారతదేశానికి ఎంతో మంచి విషయం అనమాట. ఎందుకంటే ఇన్ని 300 సంవత్సరాల తర్వాత మన దేశానికి సంబంధించిన దాన్ని మళ్ళీ మనం తెచ్చుకుంటున్నాం. ఇది ఎంత సింపుల్ గా వచ్చింది కాదనమాట. గత 14 సంవత్సరాల నుంచి డిప్లొమాటిక్ డిస్కషన్స్ జరిపిన తర్వాత అయితే వాళ్ళైతే ఇదైతే మన దేశానికి ఇస్తున్నారు. వాళ్ళు డచ్ వాళ్ళు తీసుకువెళ్లారు కదా, తీసుకువెళ్ళిన కానించి అక్కడ లెబిడియన్ అనే ఒక యూనివర్సిటీలో అయితే దీన్ని భద్రపరిచారనమాట. దీన్ని లెబిడియన్ ప్లేట్స్ అని వాళ్ళు పిలుస్తారనమాట. మనం వచ్చేసి ఇది చోళా ఎంపైర్ లో ఉన్న కాపర్ ప్లేట్స్ అయితే మనం పిలుచుకుంటాం. సో ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నెదర్లాండ్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళైతే గౌరవంగా మనకైతే అవి తిరిగి అందించారనమాట. ఇది చాలా మంచి విషయం. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. జై హింద్ అయితే కామెంట్ చేయండి. జై హింద్.